వేరే విషయం. ఈ దిమాగి నక్సల్స్ అనేది ఇప్పుడు అందరినీ టచ్ చేసిన వర్డ్. ఈ దిమాగి నక్సల్స్ని కాంగ్రెస్ పార్టీ ఎలా అర్థం చేసుకుంటుంది? వికీ గారు, వెరీ అన్ఫార్చునేట్ స్టేట్మెంట్. అంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య భారతదేశం యొక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు వినేటువంటి స్పీచ్ అది. ప్రపంచ దేశాలలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది, మెజారిటీ దేశాల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది, ఎందుకంటే టైం జోన్ డిఫర్ అయినా కూడా. సో అట్లాంటి ఒక భారతదేశ ప్రధాని మోడీ గారా XYZ ఆ ప్లేస్లో ఎవరున్నా ఈ రకమైనటువంటి భారతదేశ ప్రధాని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటనగా చూడాలి. అంటే అది ఒకటి వాళ్ళ భావదారిద్ర్యం అయి ఉండొచ్చు, రెండు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వరుస నిరసనలు వీటి వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ కూడా అయి ఉండొచ్చు. మీరు ఒక్కసారి ఈ క్రనాలజీని అర్థం చేసుకుంటే పెద్దలు మురళి గారు చెప్పే వారి ఓన్ వేలో కన్వే చేస్తారు. నేను కూడా కొన్ని మిస్సింగ్ పాయింట్స్ కొన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను డిబేట్కి. సో నేనేమంటున్నా, ఈ దేశం కాంగ్రెస్ పార్టీ క్లారిటీ చేస్తాం, క్లియర్ చేస్తాం. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్లోనే శాంతి అనేది ఉంది. అది లేకపోతే ఈరోజు మాట్లాడుకునే స్వాతంత్రం లేదు. శాంతి, అహింస, సత్యాగ్రహంతోనే ఈ దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ సిద్ధాంతాలలో నక్సలిజం వేరు, వారు చెప్పే అర్బన్ నక్సలైట్, వారు చెప్పే దిమాగి నక్సలైట్స్ వేరు. దీన్ని కలిపి చెప్పే ప్రయత్నం, చర్చను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని నేను ఖండిస్తున్నా. ఒకటి, మొదటగా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ దేశాన్ని వాళ్ళకు ఒక సోర్స్ కావాల్సి వచ్చిందంటే వాళ్ళు పార్టీ పెట్టుకొని 36 సంవత్సరాలు పట్టింది వాళ్ళని పూర్తిగా ఈ దేశం నమ్మడానికి. మధ్యలో వాజ్పేయి గారు స్టేట్స్మెన్ క్వాలిటీస్ ఉన్న నాయకుడు, స్వర్గీయ వాజ్పేయి గారిని మనం ఆ విషయంలో రెస్పెక్ట్ చేయాలి. కొన్ని పట్టుదలలు, పట్టు విడుపులు అన్నీ పక్కన పెట్టి దేశంకి ఏం అవసరం అవి తీసుకున్నారు. కానీ మోడీ గారి రూపంలో ఈ దేశాన్ని మెజారిటిజం వైపు లేదా డెమోక్రసీని స్లోగా కిల్ చేసి ప్రజాస్వామ్యాన్ని కొంతగా చంపేసి గాడ్ మెన్ అనే కాన్సెప్ట్ వైపు డ్రైవ్ చేయాలనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క సంకల్పం. అది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. మోడీయే ఈ దేశానికి, అందుకే అది విశ్వగురు అనే ట్యాగ్ ఇచ్చుకున్నారు. అసలు ఫోన్ కాల్ లేని రోజు, మెయిల్ లేని రోజు, సోషల్ మీడియాలో పోస్టింగ్ లేని రోజు నెహ్రూ గారు అమెరికాలో అడుగు పెడితే, జర్మన్లో అడుగు పెడితే, రష్యాలో అడుగు పెడితే కిలోమీటర్ల కొద్ది లైన్లో నిలబడి భారత ప్రధానిని చూడడానికి నిలబడ్డ రోజులు. అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశ నాయకత్వానికి ఉన్న గుర్తింపు అలాంటిది. నాన్ అలైన్ మూమెంట్, అలీన ఉద్యమంతో ఒక ఆసియాను శాసించే స్థాయిలో ఆనాటి రాజకీయాలు, ఆనాటి స్టేట్స్మెన్షిప్ ఉండే నెహ్రూ గారు కానీ, అది తర్వాత ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ వాటిని కంటిన్యూ చేశారు వాటన్నిటిని కూడా. సో ఆ మాటకు వస్తే ఈ గాడ్ మన్ అనే కాన్సెప్ట్ ఆ రోజుల్లో కూడా లేదు. నెహ్రూ గారు అన్నారు నేనే గొప్ప ఉన్నాను చెప్పలే, నేను విశ్వగురు అని చెప్పలే. సగం విశ్వాన్ని శాసించే శక్తిలో ఉన్న నెహ్రూ గారు కూడా విశ్వగురు అని చెప్పలే. ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ గారి విషయంలో ఒక ఫేక్ గాడ్మెన్ ఇమేజ్ని క్రియేట్ చేయాలి మోడీకి, తద్వారా ఎలక్షన్స్, తద్వారా వాళ్ళ ఐడియాలజీని దేశం అంతా కూడా విస్తరించాలి అని. మొదటగా మనం మాట్లాడే భాష మీద దెబ్బ కొట్టాలి. రెండు, మనం కట్టుకునే బట్టల మీద వాళ్ళ ఐడియాలజీని రుద్దాలి. మూడు, మరీ ముఖ్యంగా మనం తినే ఆహారం మీద. మీరు మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చినాక తీయండి మొత్తం లెక్కలు, ఎక్కడికక్కడ ఆహారం మీద, అంటే వాళ్ళ ఆయా ప్రాంతాల్లో వివిధ రకాల ఆహారాలు, మాంస ఆహారాలు తింటే వాళ్ళ మీద మూకదాడులు చేసినప్పటి నుంచి వాళ్ళ ఐడియాలజీని ఇంకల్కేట్ చేయడం, జనంలో చొప్పించడం, బలవంతంగా రుద్దడం మొదలుపెట్టిండ్రు. కల్బుర్గి రచనల మీద జరిగినటువంటి కల్బుర్గి హత్య ఈరోజు జరిగింది. గౌరీ మొత్తం బెంగళూరు మొత్తం గౌరీ లంకేష్, ఐఎమ్ ది గౌరీ అని పెద్ద ప్రొసెషన్ తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? వారికి నచ్చని రచనలు చేసినా, వారికి నచ్చని ఆహారం తిన్నా, వాళ్ళకి నచ్చని భాష మాట్లాడినా, వాళ్ళ నియంతృత్వాన్ని ఇది ప్రజాస్వామ్య దేశం బిడ్డ, ఇక్కడ నువ్వు ఒక్కరిమే మొనోపలి కాదు అని క్వశ్చన్ చేసినా వాడు ఏదో ఒక రకంగా ఈ దేశంలో మాయమవుతూ వచ్చిండు. వాడిని ఫస్ట్ యాంటీ నేషనల్ అన్నారు. క్రొనాలజీ చెప్తున్నా, వీళ్ళు ఇచ్చిన ట్యాగ్స్. ఈ దేశంలో మోడీ నియంతృత్వాన్ని బీజేపీ అరెస్ట్ చేస్తున్న ఆకృత్యాలను ప్రశ్నించినోడు మొదట యాంటీ నేషనల్గా ట్యాగ్ చేయబడ్డాడు. అటాక్, వీడు యాంటీ నేషనల్, ముద్రేసేయి, వాడు కడుక్కుంటే చస్తాడు. రెండోడు యాంటీ నేషనల్, తర్వాత హిందూ వ్యతిరేకి అన్నారు కొన్ని రోజులు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి, హిందూ ధర్మం సనాతనమైనది, గొప్పది. మునులు ఋషులు వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద నడియాడిండ్రు. హిందూ సమాజం అంత పాతది. మోడీ 36-40 ఏళ్ళ పార్టీ కదా. మోడీ పార్టీది ఎంత వయసు? 40 ఏళ్ళు. మీ ఊహలోనే పుట్టింటుంది కదా, మీ జమానాలోనే పుట్టింటుంది, మాకు తెలియదు.
మురళన్న మీరు చెప్పాలి, అంతే కదా. అంతే అంతే. సో వేల ఏళ్ల నాటి హిందూయిజం ఎక్కడ, రాజకీయం కోసం పెట్టుకున్న పార్టీ ఎక్కడ, దానికి దీనికి హిందుత్వానికి బీజేపీకి సంబంధం లేకపోయినా రాజకీయం కోసం పెట్టుకున్న అన్న, పార్టీ please, ఎట్లా please, అంటారులే కానీ please consider. ఆ, no, no, నేను మీరు parliamentary చెప్పండి. No, no, language మీరు లో చెప్పండి. నా నేను flow కాదు, disturb చేయకండి. దయచేసి నేను ఆయనని క్రాస్ చేసినట్టు మిమ్మల్ని కూడా క్రాస్ చేస్తాను. మీరు చెప్పండి, రాజకీయం కోసం పెట్టుకున్న పార్టీ అంటే మూసేమన్న కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేసుకుంటున్నారు మీరు, మరి దాన్ని కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. నేనేమంటున్నా, స్వాతంత్రం వచ్చినాక మూసేమని చెప్పాడు గాంధీజీ, బట్ ఆర్టికల్ రాశారు దాని మీద. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈనాడు ఈ దేశ స్వాతంత్రం నిర్మాణం తర్వాత ఈ దేశ నిర్మాణం కోసం పనిచేస్తుంది. చెప్పుకునేది చెప్పుకోండి. మీరు మాట్లాడే ఇస్రో అయినా, ఐఏఎం అయినా, ఐఐటీలైనా, బ్రాంకా నంగలైనా, నాగార్జున సాగర్ అయినా అన్ని కాంగ్రెస్ పార్టీ గట్టినేగా. కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషన్ తీసేసి ఈ దేశ అభివృద్ధిని ఒక్క మంగళయాన్తో సహా చూపించే ప్రయత్నం చేయమనండి. అది వాళ్ళ ఇంటలెక్చువల్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. నేనేమంటున్నా, మోడీ గారిని గాడ్స్ మ్యాన్ అని క్రియేట్ చేసే క్రమంలో హిందుత్వ వ్యతిరేకులు అన్నారు, ముందు యాంటీ నేషనల్స్ అన్నారు, తర్వాత అర్బన్ నక్సలైట్స్ వచ్చారు. అర్బన్ నక్సలైట్స్ వచ్చి ఇంక్లూడింగ్ మన ఛానల్లో రిపీటర్గా చేస్తున్న మా ఫ్రెండ్ ఉంటాడు, తనను కూడా లోపలేసే ప్రయత్నం చేసి అర్బన్ నక్సలైట్స్ అనే కేసులు పెట్టి మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక. ఆ తర్వాత ఏంది, ఏదో ఒక యాంగిల్లో ఆ ఫ్రస్ట్రేషన్స్ క్వశ్చన్స్ తట్టుకోలేక కొంతమంది కాక్రోచెస్ ఉన్నాయి ఈ దేశంలో